ప్రేక్షకులందరికీ నమస్తే. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో వారి యొక్క జర్నీని, పత్రిజీతో వారికి గల అనుబంధాన్ని తెలియజేసే అద్భుతమైన కార్యక్రమం స్పిరిచువల్ జర్నీ. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు పాడేరుకు చెందిన కన్నారావు గారు. వారి మాటల్లో వారి యొక్క ధ్యాన పరిచయాన్ని, పత్రిజీతో వారికి గల అనుబంధాన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు, వివాహము. మా బాల్యం వచ్చేసి పెదవేల మండలం గలగండ అనే గ్రామంలో మా నాన్నగారు సన్యాసరావు గారు, మా అమ్మ కర్రమ్మ గారు, వాళ్ళు ప్రథమ పుత్రుడు నేను. మాకు ఇద్దరు అన్నదమ్ములు. ఆ తర్వాత తమ్ముడు ఉన్నారు, ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు నేను పుట్టిన గ్రామంలోనే విద్యాభ్యాసం జరిగింది. మరి మీకు ధ్యానం అనేది ఎలా, ఎవరి ద్వారా పరిచయం అయింది? ధ్యానం అనేది నేను ఒక మండలంలో ఒక ఒక గ్రూప్లో వర్క్ చేస్తున్నప్పుడు మన్మధరాం మాస్టర్ అండర్లోనే చేస్తున్నాము వర్క్. అది రోజు డైలీ వెళ్ళి వర్క్ చేయాలి. ఒక 1 వీక్ అలాగా చేసేటప్పటికి నాకు బ్యాక్ పెయిన్ ఉండేది. బ్యాక్ చాలా నొప్పిగా ఉండేది. ఆ వర్క్ ఉదయం నుంచి అంతా స్క్రూటింగ్ చేయాలి. అది మెడ పట్టేసేది బాగా, అలాగా ఉండిపోయేవాడిని. చాలా పెయిన్ ఉండేది. అప్పుడు మాస్టర్ గారికి చెప్పాను, ఇలాగా నాకు బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంది, ఏం చేయాలి? ట్యాబ్లెట్స్ చేస్తే ఆ రోజు వర్క్ ఈజీగా చేసేవాడిని. మళ్ళీ ట్యాబ్లెట్స్ చేయకపోతే ఇంకా నొప్పి ఎక్కువగా ఉండేది. అలాగంటే మాస్టర్ చెప్తాను నేను, మీరు అలాగా ఫాలో అవ్వమన్నారు. సరే అంటే ఎలా చేయాలి చెప్పండి అంటే, మీరు ధ్యానం చేయండి, ఆ పెయిన్ తగ్గుతుంది అనేసి అన్నారు. అయితే ఆ రోజు అక్కడ ధ్యానం ఎలా చేయాలన్నది ప్రాక్టికల్గా చూపించలేదు, కానీ చెప్పారనమాట. ఇలా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే అది కొన్ని రోజులకి అలాగా తగ్గుతాయి అన్నారు. అది ఆ రోజు మాస్టర్ ద్వారా నేను తెలుసుకొని అదే నైట్ ప్రాక్టీస్ చేశాను ఇంటి దగ్గర వచ్చినప్పుడు. అలా ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా వేరే వేరే అనుభవాలు వచ్చేసేది. భయం వేసింది ఫస్ట్. ఇదేంటి ధ్యానంలో ఉంటే ఈ నొప్పులు పోతే అందరు, కానీ ఇదేదో భయంకరమైన రకరకాల దృశ్యాలు కనిపిస్తుంది, అసలు ఎలా జరుగుతుంది ఏటా అన్న డౌట్ వేసింది. అప్పుడు ఇంకా అయినా సరే నేను వెనక తగ్గలేదు. అందుకే అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మళ్ళీ అదే ఆ సమయంలో మరి భీమసింగి పౌర్ణమి, అమావాస్య ధ్యానాలు అక్కడ జరుగుతుండేది. అప్పుడు మేము కూడా ఈ పాడేరు టీంతో పాటు మేము వెళ్ళేవాళ్ళం. వెళ్తూ అక్కడ చేసాం. మేడం వాళ్ళు క్లాస్ ఇస్తుండేవాళ్ళు. అలాగా కొన్నాళ్ళు జరిగింది. మళ్ళీ పాడేరులో కూడా మంత్లీ వన్స్ ఇక్కడ క్లాసులు జరుగుతూ ఉండింది. ఆ క్లాసుకు వెళ్ళినప్పుడు ఒక గ్రామీణ బుక్, ఒక చిన్న బుక్ తీసుకుని ఆ బుక్ చదివాను. చదివితే అది కొంత రిలేటెడ్గా ఉంది, అంటే మనకు దగ్గరగా ఉంది, పరిచయమైన ప్లేస్ లాగానే కనిపిస్తుంది ఆ పైన అట్టలో చూసినప్పుడు. అది చూసిన తర్వాత ఈ అనుభవాలు మేడం గారు కూడా నేను చెప్పాను, ఇలా నాకు చేస్తుంటే చాలా విపరీతమైన నొప్పులు వచ్చేస్తుంది, ఆ నొప్పులతో పాటు వేరే వేరే దృశ్యాలు కనిపిస్తుంది, అసలు ఏంటి అంటే, సార్ ఇది బయట చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు, అది అలాగ వస్తూ తర్వాత అదే తగ్గిపోతాయి అన్నారు. సరే అని అక్కడ నుండి అలా కంటిన్యూ చేసినప్పుడు మనకి రాఘవరావు గారు క్లాస్ ఫస్ట్ జరిగింది పాడేరులో. పాడేరులో జరిగింది. అదే ఫస్ట్ ధ్యానం క్లాసుకి వెళ్ళడం. సార్ క్లాసుకి వెళ్ళినప్పుడు సార్ చాలా బుక్స్ తెచ్చారు. బుక్స్ తెచ్చి చదువుకున్న వాళ్ళు ఎంతమంది చేయెత్తమన్నారు. అప్పుడు అందరూ అంటే చదువుకున్న వాళ్ళంతా చేయెత్తిన తర్వాత వాళ్ళకి ఫ్రీ బుక్స్ ఇచ్చారు. ఒక నోట్ బుక్, చిన్న డైరీ ఇచ్చారనమాట. ప్రతిదీ మీరు నోట్ చేసుకోవాలి, నేనేం చెప్పినా అందులో మీరు నోట్ చేయాలి అన్నారు. సరే అని ఆ రోజు క్లాసు ఎక్సలెంట్ జరిగిందనమాట. అంటే సార్ క్లాస్ ఫస్ట్ వినడము, అక్కడ అదే ఫస్ట్ ధ్యానం క్లాస్కి అటెండ్ అయ్యాము. ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా మరి క్లాసు అయ్యేదాకా ఉన్నాను. ఉండి మా ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళాము, పిల్లలు మరి మావిడ అందరు వెళ్ళాము. వెళ్ళి ఆ రోజు చాలా చక్కగా జరిగింది. ఆయన చెప్పింది ప్రతిదీ నోట్ చేసుకున్నాం. కొన్ని బుక్స్ ఫ్రీగా ఇచ్చేసారు. ఇది ముందు చదవండి, మీరు చదివి మిగతా వాళ్ళకి కూడా ఈ విషయం చెప్పండి. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు భీమసింగ్లో జరిగింది క్లాస్. ఇక్కడ నుండి మళ్ళీ అక్కడ కూడా వెళ్ళాము, భీమసింగ్లో కూడా వెళ్ళాము. అక్కడ కూడా
ఇక్కడ చెప్పిన విషయం కాకుండా అక్కడ మళ్ళీ వేరే కొత్తగా చెప్పారనమాట. అక్కడ కూడా నోట్ చేసుకున్నాము. అక్కడ కూడా తటవర్తి సార్ది క్లాస్. అక్కడ కూడా చాలా బాగా సార్ క్లాస్ ఎక్సలెంట్. ఎంత తెలియని వరకైనా సరే ఆ క్లాస్ వింటే కొంత మనకి అవగాహన వస్తుంది. అక్కడ విన్నాము. మీరు భీమవరంలో రండి, అక్కడ కూడా క్లాసులు ఉంటాయి, 1, 2, 3 తారీఖులకి అక్కడ రండి అన్నారు. కానీ మేము వెళ్ళలేదు. అది విన్నాము. ఆయన ఇచ్చిన బుక్స్ చదువుతూ చిన్న బుక్స్ ఇచ్చారు, పోకెట్ బుక్స్. ఇది అప్పుడప్పుడు మీరు ఇది చదవండి అని. అది చదువుతూ అలాగా కంటిన్యూ చేసిన తర్వాత మరి ధ్యానమ చక్రం వచ్చింది. ధ్యానమ చక్రంకి మరి పాంప్లెంట్లు కానీ డొనేషన్ బుక్స్ కానీ మనకు వైజాగ్ నుండి మార్షల్ పంపించేవాళ్ళు. ఆ బుక్స్ డొనేషన్తో పాటు పాంప్లెట్లు కూడా మొత్తం ఏజెన్సీలో ఎన్ని విలేజ్లు అయితే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో అందరినీ పంచేవాళ్ళం. పాంప్లెట్లు పంచేసి ఈ డొనేషన్లు కూడా రాయించేవాళ్ళం. అలాగా పాడర్ నుంచి ఇయర్లీ 25,000, 30,000 డొనేషన్ చేసి మనం ధ్యాన చక్రానికి పంపించేవాళ్ళం. అలా చేస్తున్నప్పుడు ఒక రోజు ఏమైందంటే అదే పాంప్లెట్లు పట్టుకొని జీమాడుగుల మండలం ఆ రోజు కంప్లీట్గా డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనేసి మేడం వాళ్ళు చెప్పారు. మాస్టర్ మేమిద్దరం ఆ రోజు టిఫిన్ చేయలేదు, ఏం చేయలేదు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి జీమాడుగుల నుండి పక్క విలేజ్ వాళ్ళు వస్తే వాళ్ళతో పికప్ చేసుకొని ఆ లోన వెళ్ళాం. వంతల, సలభం, గెమ్మెలు, గడుతురని చాలా విలేజ్లు ఉన్నాయి లోన. వాళ్ళు పూర్తిగా శాకాహార గ్రామాలు ఉన్నాయి కొన్ని. అక్కడ వెళ్ళి క్లాస్ చెప్పడము, పాంప్లెట్లు ఇవ్వడము, ఇదిగో మీకు తోచిన కాడికి ఎంతో కొంత సహాయం చేయండి, ఇది మనకు అక్కడ ధ్యాన చక్రం జరుగుతుంది, అక్కడ చాలామంది వస్తారు, వాళ్ళకి అన్నదానం పెట్టాలి అనేసి చెప్పి అక్కడ కొంత ఈ అమౌంట్ ఏదైనా ఇస్తే తీసుకొని పాంప్లెట్లు పంచి వాళ్ళకి చెప్పి మీరు కూడా రావాలి తప్పకుండా ఆ ప్రోగ్రామ్కి అనేసి చెప్పి వెళ్ళాము. ఆ రోజు అసలు టిఫిన్ కానీ ఏమి కూడా చేయలేదు. ఆ రోజు కానీ ఆ పొద్దుల్లో చాలా ఎనర్జెటిక్గా ఉన్నాం. ఆ రోజు అక్కడ నుండి ప్రతి విలేజ్ వెళ్ళడానికి ఆ భీమసింగ్కి వెళ్ళడానికి రాత్రి 12 అయింది. ఇక్కడ మేము మార్నింగ్ 6 o'clock ఇక్కడ బయలుదేరాం పాడేరు. భీమసింగ్కి వెళ్ళడానికి రాత్రి 12 అయింది. అలా వెళ్తే ఒక మధ్యలో ఒక ఊర్లో రాత్రి 8 గంటలకి అక్కడ కొంచెం ఫుడ్ ఏర్పాటు చేశారు. అక్కడ తినిన తర్వాత నాకు విపరీతమైన హెడ్ఏక్ వచ్చింది. ఆ రోజు ఫుల్ జర్నీ టైర్డ్ అయిపోయాం బాగా. విపరీతం హెడ్ఏక్ వచ్చింది. ఆ రోజు నైట్ 12 కల్లా ఆశ్రమంకి వెళ్ళాం. మేడం వాళ్ళు కూడా మాతోనే ఉన్నారు, కానీ అక్కడ ఆల్రెడీ ఫుడ్ ప్రిపేరింగ్ అన్నీ రెడీ అయిపోయాయి. అక్కడ వెళ్ళిన తర్వాత మేడం గారికి చెప్పాను, మేడం నాకు చాలా హెడ్ఏక్ వస్తుంది అంటే, ఏం లేదు పాకలపాటి బాబు గారు ఆ పాదాల దగ్గర వెళ్ళి తలుసుకో తగ్గిపోతాయి అన్నారు. సరే వెళ్ళి ఆ పాదాల దగ్గర ఈ తల అలాగా ఆంచి ఒక 5 నిమిషాలు అలాగా తలుచుకున్నాను. తల నుంచి మరి పెయిన్ అనేది మొత్తం లాగేసింది. చాలా రిలీఫ్ అయ్యాను. అక్కడ నుండి మేము 1 గంటకి పాడేరు రావడం అయింది. వచ్చాము. ఆ రోజు చాలా బాగా జరిగింది. అంటే నేను డే కూడా పూర్తి ఏం తీసుకోలేకపోయినా సరే కానీ యాక్టివ్గా ఉన్నాను. ఆ రోజు అక్కడ నాకు ఆ పవర్ అంటే తెలిసింది. అసలు ధ్యానం పవర్ ఏంటో అర్థమైంది. భీమసింగ్ ఆశ్రమంలో ఒకసారి ఆ గుడికి వెళ్ళినప్పుడు మనం అందరు కూర్చోబెట్టి ఒక 5 నిమిషాలు అందరికీ కూర్చోబెట్టి ధ్యానం చేయిస్తారు. అది చేస్తే అప్పుడు నాకు ఈ హెడేక్ అనేది అక్కడే ఒక 5 minutesలో తగ్గితే ఇక్కడ ఏదో బాగుందని ఇంకా ప్రతి అమావాస్య పౌర్ణమికి ఇంకా మిస్ కాను, ఇంకా జర్నీ అలా సాగుతూ ఉండింది. అక్కడ నుంచి మరి మనకి వైజాగ్లో ధ్యానమ చక్రానికి ఫస్ట్ వెళ్ళడం అయింది. అప్పుడు దాకా పత్రి సార్ అంటే నాకు తెలియదు. ఫస్ట్ టైం వైజాగ్లో చూశాను. అంటే ఈ పాంప్లెట్లు చూడడం తప్ప అప్పుడు మాకు ఇలా టీవీల్లో కానీ యూట్యూబ్లో కానీ లేవు. అందులో చూశాను. మరి అక్కడ ఫిజికల్గా చూశాను. అంటే నేను ఆల్రెడీ సార్కి ముందుగానే నేను చూశాను. ధ్యానంలోనే చూశాను. ఆయన మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేస్తే ఆయన మొత్తం పిక్చరింగ్ అన్నీ నాకు కనిపించింది. గురువు ఎలా ఉంటారు అనుకుంటే మొత్తం కనిపించింది. అందులో కూడా ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే అందరూ ముందరెళ్ళి అలాగా ధ్యానం చేస్తున్నట్టు కనిపించింది. చూసాం. ఆ రోజు సార్ కోసం తెలుసుకున్నాను. అక్కడ నుంచి ఎప్పుడైతే మా వైజాగ్లో ధ్యానమ చక్రం జరిగిందో ఆ రోజు మొత్తం ఫ్యామిలీలంతా వెళ్ళాం. 5 days అక్కడ ఉండి సార్ ప్రోగ్రామ్ అంతా చూసి అందులో చాలా అనుభవాలు చెప్పారు. మాకు కూడా కొన్ని అనుభవాలు వచ్చింది. నేను
సేతు విజ్ఞానం క్లాస్కి ఆ రోజు మాకు అప్పుడు సేతు విజ్ఞానం పెద్దగా తెలీదు కానీ ఆ రోజు వెళ్ళాం. నేను ఇంకొక మేడం వెళ్తే ఆ మేడం గారు తట్టుకోలేకపోయారు. అక్కడ 3 అవర్స్ క్లాస్కి మేము వెళ్ళాము. ఆ రోజు చాలా కంటిన్యూగా చేయాలి. ఈ 3 డేస్ కూడా మీరు రావాలన్నారు. అక్కడ ముందు అప్లికేషన్ ఇచ్చారు. ఆ అప్లికేషన్ నింపేసి వెళ్ళాము. వెళ్ళి 3 డేస్ కూడా మేము పాల్గొన్నాము. చాలా బాగా జరిగింది. ఆ ధ్యానమ చక్రం నుంచి రిటర్న్ వచ్చినప్పుడు ఇంకా మనకు సాధన అనేది కొంచెం పెంచడం జరిగింది. అప్పుడుగే నేను 1 గంట కూర్చుంటే మార్నింగ్ 5కి లేచేవాడు. నైట్ 1 కూర్చుంటే మార్నింగ్ 5కి లేచేవాడు. కంటిన్యూగా ఇంకా అసలు ఈ ధ్యానం అంటే ఏంటి, ధ్యానం యొక్క పవర్ ఏంటో తెలుసుకోవాలన్న పట్టుదలతో చేశాను. అప్పుడు ఒక పిరమిడ్ చిన్న ఆ టైప్ పిరమిడ్ ఒకటి తీసుకున్నాను. భీమసింగ్లోనే తీసుకుని ఆ పిరమిడ్ కింద కూర్చొని చేసేవాడు. బాగా సాధన చేస్తున్నప్పుడు ఒకసారి ఆ పాపకి బాగలేదు. మా పాపకి పాదాల దగ్గర చిన్న కురుపు వచ్చింది. పాప అప్పుడు 2nd క్లాస్ చదువుతుంది. చాలా బాధ ఏడుస్తుంది పాప. అసలు అదేటో ఆ కర్మ నాకు వచ్చిన పర్వాలేదు, పాప బాగా ఏడుస్తుంది అని అనుకుని ఆ రోజు ఆ పిరమిడ్ కిందన కూర్చొని ధ్యానం చేశాను. నేను ధ్యానం చేస్తే ఆ పిరమిడ్ నా తల పట్టి పైకి ఎత్తినట్టే చేసింది అనమాట. ఆ అనుభవం వచ్చింది నాకు. అప్పుడు ఒక పెద్ద నాగుపాము వచ్చి పాపకి అయితే ఎక్కడైతే కర్మ ఉందో ఆ కాలుకి 3 సార్లు కాటేసింది. కాటేసిన తర్వాత నేను ఎక్కడైతే కాటేసిందో అక్కడ 3 సార్లు ఈ నోటితో మొత్తం విషమంతా లాగేసి బయట ఉమ్మేసింది. ఆ అనుభవం వచ్చింది. అనుభవం వచ్చి సడన్గా ఎప్పుడైతే అనుభవం ఆగిందో టక్కున లేచి మళ్ళీ చూశాను. అసలు ఇక్కడ పాము ఏమన్నా దూరిందా, నిజమా అని మొత్తం మంచం అంతా చూశాను. పిల్లలు హాయిగా పడుకున్నారు. ఇది ఇలాగా నాకు వచ్చింది అనేసి మళ్ళీ కూర్చున్నాను. తెల్లవారిపోయింది. మరుసటి రోజు నాకు డిపార్ట్మెంట్ టెస్ట్ ఉంది వైజాగ్లో. ఆ రోజు వైజాగ్ డిపార్ట్మెంట్ టెస్ట్కి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత అక్కడ పాప ఫోన్ చేసింది. 4 గంటల టైం ఫోన్ చేసి, డాడీ నాకు నొప్పి తగ్గింది అన్నదన్నమాట. మీ పాప ఫోన్ చేసి నొప్పి తగ్గిందని చెప్పింది. నొప్పి తగ్గిందంటే ఇలా నేను ఇంజక్షన్లు కూడా వేయలేదు. నేను అది ఆ నైటు ఈ అనుభవం జరిగింది. మా ఉదయాన్నే 9 గంటలకల్లా నేను వెళ్ళిపోయాను. అక్కడ లాడ్జ్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పింది ఇలాగ నొప్పి తగ్గిందని. ఆ లోన ఉన్న చిన్న కురుపులు అంటే పగిలిపోయి ఆ చీమ్ బయటకు వచ్చింది. ఆ పుండు నుంచి కొంత రిలీఫ్ అయింది. పాప కొంచెం నొప్పి తగ్గినట్టు అయింది. అప్పుడు మాట్లాడాను. నేను డిపార్ట్మెంట్ టెస్ట్ అయిపోయిన తర్వాత వచ్చి 2వ రోజుకల్లా యాక్టివ్గా నడుస్తుంది. అసలు ఏంటి ఇంత ఇలా జరిగిందని ఈ అనుభవం మళ్ళీ మేడం వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పాను. మేడం ఇలా జరిగింది. అసలు ఏంటంటే ఒకరిని కర్మ మనం తీసుకోకూడదు. ఆ కర్మ తీసుకుంటే అంత పవర్ మన దగ్గర ఉండాలి. ఆ పవర్ మన దగ్గర లేనప్పుడు ఆ కర్మ మనం తీసుకోకూడదు అన్నారు. పత్రి మేడం గారి కాన్సెప్ట్ విన్నాను నేను. మేడం కూడా యేసు ప్రభు సోల్ వెళ్ళి కొన్ని ఇలాగ వేరే వాళ్ళు ఏదైనా బాగలేనప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇలా కర్మ తీసుకొని పోగొట్టేసేది అనమాట. సార్ అప్పుడు తర్వాత చెప్పారు, ఇలాగా ఎవరి కర్మ వాడే మరి పోగొట్టుకోవాలి, ఒకటి కర్మ మనం ఒకడు తీసుకోకూడదు అనేసి ఆ కాన్సెప్ట్ విన్నాను. విని తర్వాత ఆ బాధ ఏంటో నేను ప్రాక్టికల్గా అనుభవించాను. ఒక 1 వీక్ తర్వాత పాము కాటేస్తే ఎంత విషమో అంత విషం చేసింది నాకు. బాడీ అంతా కాలు నుంచి తల దాకా విపరీతంగా పెయిన్ వచ్చిందిగా. అప్పుడు కూడా నేను పట్టుదలతో ఇంకా మెడిటేషన్ వదలలేదు, ఇంకెక్కువ చేశాను. అప్పుడు ఇంకా స్కూల్కి వెళ్ళేసి వచ్చేసి ఆ నైట్ కొంచెం లిమిట్గా తినేసి కూర్చున్నాడు. ఆ పిరమిడ్ ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళి కూర్చొని పోయి మనకింత టైం దాకా చేస్తామో కొంచెం నిద్ర వస్తే పడుకుని మళ్ళీ కూర్చునేవాడు. రోజు 6-7 గంటలు ఇంకా కంటిన్యూ చేశాను. చేస్తే అలాగా ఒక 3-4 డేస్కి కొంత తగ్గింది, రిలీఫ్ అయింది. అప్పుడు నాకు ఎరుక వచ్చింది. అంటే ఒకటి కర్మ ఎవరి కర్మలు వాళ్ళే పోగొట్టుకోవాలి తప్ప సొంత కొడుకు కూతురైనా సరే ఎవరైనా సరే వాళ్ళది మనం తీసుకోకూడదని ఆ రోజు తెలిసింది. ఎక్స్పీరియన్స్ అయింది ఆ రోజు. ఆ తర్వాత భీమసింగ్లో వెళ్ళే వాళ్ళం అందరము. ఆ రోజు నర్సీపట్నం నుంచి కొంతమంది టీచర్స్ వస్తారు, మేము పాడేరు నుండి వెళ్ళేవాళ్ళం. అలాగా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చారు. చాలా బాగా జరుగుతూ ఉండింది.
అక్కడ ఉమ్, క్లాసులు కానీ ధ్యానం కానీ జరుగుతూ ఉండింది. అక్కడ మరి ఆ పిరమిడ్ కొంత అక్కడ రూపురేఖలు కొంచెం మార్చాలి. ఒక పెంకుటి ఇల్లులో చిన్న గుడిసెలాగా ఉండేది అప్పుడు ఆశ్రమం. దానికి ఒక స్ట్రక్చర్ వేసి అక్కడ 12 పిల్లర్స్ వేసి ఒక పిరమిడ్ షేప్ కట్టి ఆ బాబుగారి సమాధి దగ్గర ఒక పిరమిడ్ నిర్మించాలని ఒక ప్లానింగ్ వేసారు. ఉమ్, వేస్తే మేమందరం ఒక సీట్ వేసుకుని డబ్బులు కలెక్షన్ చేసుకుని ఉమ్, పునాదులన్నీ తీయించడం జరిగింది. ఉమ్. అప్పుడు ఆ పాక తీసేటప్పుడు నాకు ఆ బాబు గారు ఈ ధ్యానంలో కనిపించారు అనమాట. ఓకే. కనిపించి ధ్యాన అనుభవం అది ధ్యాన మీకు. అనుభవం. ఉమ్. అసలు నేను ఆయనకి చూడలేదు. పాకలపాటి గురువు గారిని మీరు పాకలపాటి చూడలేదు. చూడలేదు. ఉమ్, అప్పుడు దాకా మనం ఇక్కడ ఏజెన్సీలో ఉన్నాం కానీ ఉమ్, అసలు గురువులు ఎవరు తెలియదు మనకు. ఉమ్, ఆ రోజు అసలు ఈ గురువు గారు ఎలా ఉంటారు నాకు ఇది చూడాలని నేను ఒక సంకల్పం పెట్టుకుని ధ్యానం చేశాను. ఉమ్, చేస్తే ఆయన తెల్లటి బట్టలు వేసుకొని అలా నవ్వుతూ నా దగ్గరకు వచ్చారన్నమాట. ఉమ్, నవ్వుతూ వస్తే చూశాను. ఆ రోజు ఉమ్. చూసి నమస్కారం పెట్టాను. ఇంకా అక్కడ నుంచి ఆయన అలా మాయ అయిపోయారు. సో తర్వాత వచ్చేసి మీరు పత్రి సార్ని ఆ, చూశానన్నారు అక్కడ. దాని తర్వాత సార్తో మీరు అంటే ఇంకా మీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది పత్రిజీతో? అంటే అక్కడ చూసినప్పుడు సార్ చూస్తే కొంచెం భయం వేసింది. ఉమ్, ఫస్ట్ సార్కి ఇలా సార్ అక్కడ వస్తే మేము కొంచెం దూరం జరిగిపోయేవారు. ఓకే. అలాగా జరుగుతూ ఉండింది. తర్వాత మాడుగుల పిరమిడ్కి వచ్చినప్పుడు కొంచెం దగ్గర రిలేషన్ అయినట్టు అయింది. ఎందుకంటే సార్ నాకు బాగా కళ్ళు చూసి అక్కడ భయం పోయింది. లేకపోతే అప్పుడు దగ్గర వెళ్తేనే నాకు కొంచెం భయం వచ్చేది. మాట్లాడడం కానీ ఏమి చేసేవాడు కాదు. ఉమ్, అక్కడ నుండి ఎప్పుడైతే మేము బెంగళూరు వెళ్ళామో బెంగళూరులో సార్తో దగ్గర వెళ్ళి మాట్లాడము. ఉమ్. మేము ఇలాగా బెంగళూరులో ఏమైనా సెలబ్రేషన్స్కి వెళ్ళారా? బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్. సెలబ్రేషన్కి వెళ్ళాము. 3 రోజులు అక్కడ ఉండి ఆ కింగ్ సాంబర్లో ధ్యానం చేయడం. అదే ఫస్ట్ పిరమిడ్ అంటే ఇలాగా ఉంటుందని అక్కడ తెలిసింది. అంటే ఆ పిరమిడ్ యొక్క పవర్ ఏంటో ఆ రోజు అక్కడ చూసాం. అక్కడ చూసాం. పైకి శివుడు తపస్సు చేసిన ఏరియాలో కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా ధ్యానం చేయించారు. అవన్నీ చూసిన తర్వాత సారు ఫ్లూటో వాయిస్తూ మనకి మెడిటేషన్లో కూర్చోబెట్టేవాళ్ళు. చాలా బాగుండింది. దానికన్నా ముందు మేము బెంగళూరు వెళ్ళే కన్నా ముందు నేను యాక్సిడెంట్ అయింది నాకు. ఆ యాక్సిడెంట్లో కాలు పేచన అయినట్టు అయింది. అంటే మొత్తం ఎముకలు ఏమి విరగలేదు కానీ మొత్తం నరాలన్నీ ఇదైపోయింది. చాలా పెయిన్గా ఉండేది కాలు. అయినా సరే నేను బెంగళూరు ఎలాగైనా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ చూడాలా, ఇది ధ్యానంతోనే ఇది పోగొట్టుకోవాలన్న ఇది పెట్టుకున్నాను. అంటే కాల్ ఫ్రాక్చర్ అయింది. అది బెంగళూరులో మీరు తగ్గించుకున్నాము. ఈ జర్నీ 1 డే పూర్తిగా ట్రైన్లో ఉండడం వల్ల కాలు వాపు వచ్చింది. అక్కడ దిగి మళ్ళీ పిరమిడ్లో వెళ్ళి 3 రోజులు అక్కడ ఉండి చేయడం వల్ల వాపు కొంచెం తగ్గింది. మళ్ళీ ఆ రోజు ఆ పక్క కొన్ని పిరమిడ్లు ఉన్నాయి. ఆ పిరమిడ్లన్నీ చూసి ఆ రోజు వచ్చాం. తర్వాత అక్కడ నుండి ఆ ప్రకృతి వేల్లో ఇక్కడే ఏజెన్సీలో పుట్టి పెరగంగానే ప్రకృతి వేలు అనేది అప్పుడు దాకా తెలియదు. అక్కడ ఒక పాంప్లెట్ చూసిన తర్వాత ప్రకృతి వేలు అంటే అక్కడ అంతా ఉందా అని తెలుసుకున్నాం. తర్వాత అక్కడ ప్రకృతి వెళ్ళినప్పుడు సార్ మరి ప్రాక్టికల్గా మరి పాడి మాస్టర్స్ అంతా రండి అన్నారు. సార్ మధ్యలో కూర్చొని అందరికీ మరి పిలిపించి ఆ రోజు మాట్లాడడం జరిగింది. అందరికీ కూడా ఏజెన్సీ వాళ్ళని తక్కువగా చూడకండి. ఏజెన్సీ వాళ్ళు మరి వాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళు అడవుల్లో పచ్చని ప్రకృతుల మధ్యలో ఉన్నారు. వాళ్ళు ఒక ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా పాటిస్తారు. మరి కలుస్తాం అది మాత్రం కరెక్ట్ సార్. నేను పెట్టుగోడల్లో అందరితో మాట్లాడిన తర్వాత అది నాకు చాలా అర్థమైంది. వాళ్ళు ఏది అనుకుంటే దానికి ఎంత శాకాహారానికి అయితే వాళ్ళు ఎంత కట్టుబడి ఉన్నారు అంటే వాళ్ళు వేరే వాళ్ళను కూడా వాళ్ళ ఊరికి తెచ్చుకోరంట. పెళ్ళిళ్ళు అయితే కూడా శాకాహారి అయితేనే యాక్సెప్ట్ చేస్తారంట. అక్కడ పెళ్ళిళ్ళు కూడా అలాగే జరుగుతాయి. ముందే ఆ పెళ్లి కార్డుకు ముందే శాకాహార విందు అని ముందే పెట్టేస్తారా? ఇది బాగుంది అసలు. కార్డు మీద వాళ్ళు రాపిస్తారా శాకాహార విందు అని? శాకాహార విందు అని పెడతారు. అక్కడ మరి వెళ్ళినప్పుడు పత్రి సార్కి మరి పాడల్లో ఇన్వైట్ చేసాము. ఆ రోజు ఈ పెట్టుగోడల పిరమిడ్ ఆ ఫోటోలన్నీ తీసుకెళ్ళి సార్కి చూపించడము, సారు యాక్సెప్ట్ చేయడము, డేట్ ఇవ్వడము ఇవన్నీ జరిగిపోయింది. మీరంతా అక్కడ ఎంతమంది ఉన్నారు మన ధ్యానులు కాకుండా కొత్త వాళ్ళని కూడా మీరు అక్కడ
పిలవండి. ముందు ఆ మేడం వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వమన్నారు. మేడం వాళ్ళకి చెప్పాం. మేడం వాళ్ళతో పాటు పాంప్లెంట్లు కూడా ఒక 6,000 పాంప్లెంట్ కొట్టి మొత్తం ఏజెంట్స్ అంతా సప్లై చేసి ఆ రోజు మరి కళ్యాణ మండపం తీసుకున్నాం. కళ్యాణ మండపం తీసుకుని ఒక 3,000 మందితో ఒక మెగా ప్రోగ్రామ్ ఆ రోజు ఏర్పాటు చేసాం. అదే రోజు ఆ పెట్టుగొడల పిరమిడ్ కూడా ఓపెనింగ్. అక్కడ ఓపెనింగ్ అయిన తర్వాత పాడేరులో క్లాస్ జరిగింది. పాడేరు డివిజన్లో ఇప్పుడు జిల్లా అయింది. అప్పుడు జిల్లా కాదు, డివిజన్. కాబట్టి ఈ డివిజన్లో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళందరినీ ఇన్వైట్ చేసాం. అలా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లకి వాళ్ళందరికీ ఇన్వైట్ చేసి ఆ రోజు సార్ మొత్తం అక్కడ క్లాస్ ఇచ్చారు. క్లాస్ ఇచ్చిన తర్వాత పాడేరులో ఒక కేర్ సెంటర్ కూడా ఓపెన్ చేసాం. ఆ కేర్ సెంటర్లో సారు వచ్చి ఆ కేర్ సెంటర్ చూడడము, విజిట్ చేయడము, ఆ లొకేషన్ అన్ని చూడడం చాలా బాగుంది అని అన్నారు. అక్కడ ఒక ప్లేస్ కూడా డొనేట్ చేశారు ఒకళ్ళు. ఆ ప్లేస్ చూసి అక్కడిక్కడ ఏం పేరు పెట్టాలనుకుంటున్నారంటే మరి ఆ పేరు కూడా నాతోనే సార్ పెట్టించడం జరిగింది. సార్ పెట్టించడం వల్ల ఏం పేరు పెట్టారు? అక్కడ వాయుపుత్ర పిరమిడ్ పెట్టాలని పెట్టారు. ఆ పిరమిడ్ లేన్లో శంకుస్థాపన చేసినప్పుడు పెట్టి అక్కడ బుద్ధ పిరమిడ్ కేర్ సెంటర్ అని పెట్టాం. సెంటర్ కూడా అదే ఆ సెంటర్ దగ్గర మరి స్వర్గీయ మన బుల్లిరాజు గారని ఆయన ఓన్గా ఒక పిరమిడ్ కట్టారు. 12x12 పిరమిడ్ కట్టి ఆ పిరమిడ్లో కూడా మరి పత్రి సార్నే ఇన్వైట్ చేయడం. పత్రి సార్ వచ్చి ఇది అక్కడ కర్నూలులో ఉన్న పిరమిడ్, బుద్ధ పిరమిడ్ అక్కడ ఫస్ట్ మన భారతదేశంలో అక్కడే స్టార్ట్ అయ్యింది. తర్వాత మరి ఇక్కడ మీరు పాడేరులో కూడా అదే పేరు పెట్టి ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆ రోజు మరి అందరితో చాలా హ్యాపీగా గడిపారు. ఆ రోజు మొత్తం స్టూడెంట్స్ వచ్చారు. స్టూడెంట్స్తో చాలా హ్యాపీగా ఒక 1 అవర్ సార్ ఉన్నారు. మాతో మరి అంతా బాగా ముచ్చడించి అసలు ఇంకా పాడేరు కాకుండా పాడేరు చుట్టుపక్కలంతా మీరు శాకాహార గ్రామాలుగా తయారు చేయాలి అని ఆ రోజు చెప్పి అక్కడ నుండి గుదిరాం వీధి వెళ్ళారు. అక్కడ కూడా పిరమిడ్ ఓపెనింగ్ ఆ రోజు. అక్కడ వెళ్ళి అక్కడ కూడా బాగా జరిగింది అట. ఆ ఏరియా వాళ్ళంతా అక్కడ వచ్చారు. ఈ ఏరియా వాళ్ళంతా ఇక్కడ. సో మీరు ఇప్పుడు సార్ చెప్పారు కదా చుట్టుపక్కల గ్రామాలంతా శాకాహారులు అవ్వాలి అని. సో దానికి మీరు ఏమైనా ప్లాన్ చేసుకొని ప్రచారం స్టార్ట్ చేశారా? మేము ప్రతి అమావాస్య పౌర్ణమికి ఒక్కొక్క విలేజ్లో వాళ్ళకి మోటివేషన్ చేసి వారు అక్కడ ఉంటే మేము నైట్ ఇప్పుడు బల్లులన్నీ కొనుక్కున్నాం. అప్పుడైతే బల్లులు ఏం లేవు. ఒక ఆటో బుక్ చేసుకుని నైట్ వెళ్ళిపోయేవాళ్ళం. నైట్ వెళ్ళిపోయి ఆ ఊర్లో ఇప్పుడు 2 వీలర్ ఉంది కానీ అప్పుడు ఏం లేవు, ఆటో పెట్టుకొని వెళ్ళాలి. ఆటో కట్టించుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడ నుంచి పాడేరు నుండి ఎంతమంది అంటే అంతమంది బయలుదేరి అక్కడ వెళ్ళిపోయి ఆ నైట్ అక్కడ క్లాస్ ఇచ్చి నైట్ అంతా ధ్యానం చేసి మళ్ళీ 4 గంటలు బయలుదేరి వచ్చి మా డ్యూటీలో మేము వెళ్ళిపోయేవాళ్ళం. ఆ విధంగా చాలా గ్రామాలకి మేము అప్పుడు ధ్యాన ప్రచారం చేసాం. అది నైట్ కూడా చేసాం. అది డైలీ అమావాస్య పౌర్ణానికి చేసాం. మళ్ళీ ఎప్పుడైతే ఈ మామూలుగా ఖాళీగా ఉన్న రోజుల్లో పాంప్లెంట్లు మన చేతిలో ఉంటాయి కాబట్టి మనకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఇదిగో ఇలా చేయండి, ఆరోగ్యాలు బాగుంటాయి, మేము కూడా ఇందులో వచ్చి ఈ విధంగా మారామని చెప్పడం జరిగింది. నేను నా పర్సనల్గా ఏంటంటే చిన్నపిల్లలు మాది 1 to 5th క్లాస్ పిల్లలకి మేము బోధించాలి కాబట్టి చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి ఫస్ట్ నేను ఒక పెదవేల మండలంలోనే ఒక మారుమూల విలేజ్ అనమాట. అది కొంచెం రోడ్డుకి చాలా కొంచెం ఇంటీరియర్లో ఉంటుంది. అక్కడ పీటీజీ అనే ఒక తెగ ఉంది. వాళ్ళు నిత్యం మరి మందు దీంతోనే ఉంటారు. మాంసం మందుతోనే జీవన విధానం అంతా వాళ్ళది, అదే లైఫ్ స్టైల్. అక్కడ మరి వెళ్ళినప్పుడు 11 మంది పిల్లలు ఉండేవారు. నేను ఫస్ట్ ఆ ఊర్లో వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో నేను వెళ్ళి వాళ్ళకి 60 మంది పిల్లలు చేశాను అక్కడ. మొత్తం డోర్ టు డోర్ సర్వే చేసి అందరినీ పిల్లల్ని స్కూల్కి రప్పించడం. నేను ఇలా వెళ్ళి మరుసటి రోజే కలెక్టర్ అదే ఊర్లో పర్యటన చేయడం. ఆ విధంగా ఆ ఊర్లో బాగా అంటే ఎడ్యుకేషన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని అక్కడ ఎవరైతే చదువుకొని మానేస్తున్నారో పిల్లలు వాళ్ళందరినీ వేరే స్కూల్స్కి జాయిన్ చేయడం చేసాము. అక్కడ ధ్యానం స్టార్ట్ చేసిన ఆ స్కూల్లో వెళ్ళిన వెంటనే ఒక 10 నిమిషాల ముందు ధ్యానం చేయించి అప్పుడు మన కార్యక్రమాలన్నీ అలా చేయడం వల్ల పిల్లలు ఏపీఆర్లో మంచి స్కూల్లో సెటిల్ అయ్యారు. అక్కడ అరకు వెళ్ళి ఏపీఆర్ ఉంది, పీటీజీ
వాళ్ళకి సంబంధించి ప్రత్యేకించి ఒక స్కూల్ ఉంది. అక్కడ మా స్కూల్ నుంచి ఇయర్లీ ఎంతమంది రాస్తే అంతమంది సెలెక్ట్ అయ్యేవాళ్ళు అక్కడ. బాగుంది సార్. అంటే చుట్టుపక్కల గ్రామాల్లో చెప్పారు. మీరు వృత్తిరీత్యా టీచర్ కాబట్టి మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ కూడా చెప్పేవాళ్ళు అనమాట. చెప్పేవాళ్ళు. సో ఎప్పుడైనా అంటే మీరు చెప్పిన స్టూడెంట్స్లో ఎవరైనా ఆ ధ్యానం వల్ల ఒక మంచి ఎక్స్పీరియన్స్ పొందడమో లేకపోతే మంచి మార్క్స్ రావడమో అది తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ. అంటే ఆ అనుభవాలు కానీ పిల్లలతో ఆ అట్రాక్షన్ కానీ అంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఆ పిల్లలు ఒక్క 5 మినిట్స్లో వాళ్ళు అన్కాన్షియస్లో వెళ్ళిపోతారు. అంటే చిన్న పిల్లలకి వాళ్ళకి అసలు తెల్లని పేపర్లు అంటారు అన్నమాట. వాళ్ళు ఇంకా ఇలా మనం ధ్యానంలో కూర్చోబెట్టి వితిన్ ఒక 2 మినిట్స్లో వాళ్ళు ఇంకా అన్కాన్షియస్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇంకా ఊగిపోవడం, కొంతమంది ఊగిపోతుంటారు, కొంతమంది ఎలా పడుకొని పోతుంటారు. కానీ నేను ఈ మ్యూజిక్ పత్రి సార్ మ్యూజిక్ వేసి కూర్చోబెడతాను. వాళ్ళకి కూర్చోబెట్టి ఒక 5 మినిట్స్ వాళ్ళతో చేయించి అప్పుడు మళ్ళీ ఈ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ చేస్తాం. అలా చేయడం వల్ల అంటే అక్కడ ఆ ఊర్లో చేసినప్పుడు ఆ పిల్లలకి చాలామందికి పైకి తీసుకొచ్చాము. ఇప్పుడు డిగ్రీ ఇంటర్మీడియట్ డైట్లు అన్నీ చేస్తున్నారు. వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేసి సార్ మేము ఫలానా చదువుకున్నాం మాకు గుర్తుందా ఇలాగ అడుగుతుంటే చాలా ఏపీ చిన్నప్పుడు మీరు మాకు ధ్యానం నేర్పించారు ఇలా చెప్పేవాళ్ళు. చాలా బాగుంది సార్ అనే చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ నుంచి పాడేరు వచ్చాము. పాడేరు మండలంలో కూడా సేమ్ అలాంటి విలేజ్లోనే వెళ్ళాను. అక్కడ కూడా ఇది ధ్యానం స్టార్ట్ చేసాము. ఆ పిల్లలతో పత్రి సార్తోనే ఆ పిల్లలు పత్రి సార్ ముందర ఆ అనుభవాలు చెప్పించడం జరిగింది. పాడల్లో ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు సార్ ఇక్కడ వచ్చారు. సారు స్టేజ్ మీద పిల్లల్ని పిలిపించి స్టేజ్ మీదనే ఆ పిల్లల యొక్క అనుభవాలు చెప్పించారు. అసలు వాళ్ళ మాటలు మాట్లాడడం కానీ ఇలా ముందుకు రావడమే ఫీల్ అవుతుంటారు. కానీ ఆ పిల్లలు ఆ స్టేజ్ మీద వచ్చి అసలు పత్రి సార్ క్వశ్చన్లు వేసారు పిల్లలకి. ఏమని అడిగారు సార్ వాళ్ళని? అసలు మీరు ధ్యానం చేస్తున్నారా అంటే ధ్యానం చేస్తున్నాం సార్ అన్నారు. ఎలా ఉందంటే చాలా బాగుంది సార్ అని అన్నారు అన్నమాట. ఆ రోజు నాకు చాలా ఆనందం వేసింది. ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. సో మరి నెక్స్ట్ సార్ మన ధ్యాన మహా చక్రాలు యాగాలు మన కడతాల్లో జరుగుతూ ఉంటాయి. సో మీరు అటెండ్ అయ్యారా? అటెండ్ అయ్యాం. వైజాగ్ నుంచి కడతలు కూడా వెళ్ళాం. కడతల్లో ఒక 5 days ఉండాము. అప్పుడు అది పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. అప్పుడంతా రాళ్ళు ఇది ఉండేది మొత్తం అంత బ్యూటిఫుల్గా లేవు. అప్పుడు ఆ రాళ్ళలో ఆ జీవరాయులని అక్కడప్పుడు శ్రీశైలం వెళ్ళే దారిలో మరి అక్కడ ఈ దేవుళ్ళు అక్కడ వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళని చెప్తా ఉంటారు. ఆ రాయుల్లో మరి బుల్రాజ్ సార్ అని నేను ఇద్దరం వెళ్ళి అక్కడ నైట్ అంతా చేసేవాళ్ళం. ఇక్కడ కడతాల్ కైలాసపురిలో ఎక్కడైతే మనకి ఇంతకు ముందు ఋషులు యోగులు చేశారు తెలిసిన ఆ ప్లేస్ లో వెళ్ళి మీరు చేసేవాళ్ళం. ఉన్న రోజులు కూడా నైట్ అందరు పడుకొని పోయినా మేము వెళ్ళి ఆ రాయల మీద కూర్చొని చేసాం. చాలా చలి గాలి అయినా సరే ఇలాంటి దగ్గరే మనం పట్టుదలతో చేయాలని మాస్టర్ చాలా ఇది చేసేవాళ్ళు. వెళ్ళి ఇద్దరం కూర్చొని నైట్ అంతా అక్కడ ఉండేవాళ్ళం. మనం పడుకోము. అక్కడ చేయడం వల్ల అప్పుడు అంత ఇది లేదు కానీ చాలా బాగా అనిపించింది అప్పుడు. అక్కడ మరి ఫుడ్డు భోజనాలు కానీ వచ్చిన జనాల్ని మరి ఆ పలకరింపు కానీ అవన్నీ చూసి మాలో కొంత చేంజ్ అయింది. ఎందుకంటే మనం కూడా మనం వంతు కొంత సేవ చేయాలన్న ఇది ఆలోచన మనకు వస్తుంది అక్కడ వెళ్ళిన తర్వాత. ఆ ఎన్విరాన్మెంట్, ఆ ఫుడ్ సర్వ్ చేసే విధానం. సారు కూడా మరి వెళ్ళి భోజనాలు పెట్టడము, మరి అలాగా అందరికీ సెకండ్ ఇవ్వడము. మనకి ఏదైనా ఎక్కడైనా కర్మ ఏదైనా ఉంటే సార్ డైరెక్ట్గా అక్కడే తడతారు మనకి. అది నాకు అనకాపల్లిలో అనుభవం వచ్చింది. చెప్పండి. విరజాడ కళాక్షేత్రంలో ఈ సైన్స్ ఇట్లా జరుగుతూ ఉన్నది. క్లాస్ జరుగుతున్నప్పుడు ఆ రోజు పాడర్ నుండి వెళ్ళాము. పాడర్ నుండి మేము మా టీం అంతా వెళ్ళినప్పుడు సారు ఇంకా స్టేజ్ ఇంకా రాలేదు. ఆయన అప్పుడే బయలుదేరారు. మేము అదే టైంలో వెహికల్ దిగి అక్కడ లైన్లో ఉన్నాం. నాకు ఆ రోజు ఇక్కడ పెయిన్ వస్తూ ఉండేది కడుపులో. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇది ఉండేది అప్పుడు. అలాగొస్తే పాడిన మాస్టర్స్ వచ్చారా అనుకుని వచ్చారు. వచ్చి నాకు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ ఇక్కడ గుద్దారు అనమాట. గుద్ది ఆ లోన వెళ్ళిపోయాం అందరం. కూర్చోండి అంటే లోన వెళ్ళి కూర్చున్నాం. ఆ రోజు ఆ క్లాసుకి విపరీతంగా నాకు చెమటలు వచ్చేసి
మొత్తం క్లియర్ అయింది. ఉమ్, అంటే ఆ కర్మ ఏదో ఒకటి ఉండవచ్చు లోన. ఉమ్. ఆ రోజు సార్ మరి ఇచ్చిన షాట్‌కి అక్కడ ఇదయింది. ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సాల్వ్ అయింది. ఉమ్, ఆ రోజు మళ్ళీ రిటర్న్ వచ్చి మేము పాడేరులో పిరమిడ్ ఇది డెకరేషన్ చేయాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్ సార్‌ది ఉంది కాబట్టి మీరు అక్కడ ఉండిపోండి నైటు. నెక్స్ట్ సార్‌తో ఫాలో అయిపోయి వెళ్దామన్నారు. నేనెళ్ళి పిరమిడ్‌ని కొంచెం నీట్‌నెస్ చేయాలి. ఉమ్, మా మేసలు ఉంటారని మన్మథ మేస్త్రి అక్కడ ఉంచేసి సారు మన్మథ సార్‌తో పత్రి సార్‌తో ఫాలో అయ్యి వచ్చారు. ఉమ్. ఆలోగా మేము నైట్ అంతా చేసాం వర్క్. ఇంక నాకసలు పిరమిడ్ డెకరేషన్ అంతా. ఉమ్, పిరమిడ్ అంతా చేసి నిద్రపోలేదు. ఉమ్, కానీ ఆ నిద్ర అంతా ఎటో పోయింది. ఉమ్, సార్ ఉదయం రావడం, పిల్లలందరూ అన్ని స్కూల్స్ నుండి రప్పించాము. మొత్తం ఇక్కడ నుండి ఒక 100 అడుగుల దూరంలో లైన్ పిల్లలు అటు ఇటు. ఉమ్. సార్ వస్తుంటే పత్రి సార్, పత్రి సార్ అని అన్నారా? అంటే ఉమ్, చాలా అయిపోయి ఆ రోజు. ఉమ్, చాలా బాగుండింది. ఉమ్, అక్కడ క్లైమేట్ గాని, ఆ పరిసరాలు కూడా బాగుంటది. మెట్ట బంగ్లా అని ఇక్కడ పైకి ఉంది. అక్కడ జస్ట్ కింద నుంచే పిరమిడ్ ఉంది. ఉమ్. హ్మ్. చాలా బాగుంది సార్. పిల్లలతోని మరి అంత పెద్ద క్లాస్ అరేంజ్ చేయడము, ఆ సార్తోని పిరమిడ్ ఓపెన్ చేపించుకోవడం చాలా అద్భుతంగా ఉంది. సో మీకు అంటే ఈ జర్నీలో మీరు వచ్చి ఒక 9-10 సంవత్సరాల పైనే అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు మీకు బిఫోర్ మీరు, ఆఫ్టర్ మీరు అంటే మీరు ఏం చెప్తారు? ధ్యానం రాకుండా ముందు లోన్లీగా ఫీల్ అయ్యాడు. ఉమ్, అంటే ఒంటరితనంలో ఉండి ఉమ్. అసలు నేను అంటే కూడా చుట్టూ అందరు ఉన్నా కూడా. అందరు ఉన్నా అమ్మ నాన్న అందరు ఉన్నా సరే ఉమ్, నేను సింగిల్గా ఉండేవాడు. ఉమ్, నాకు ఫ్రెండ్షిప్తో పెద్దగా కలవడం అప్పుడు ఇష్టం లేదు. ఉమ్, ఎక్కడన్నా చెట్టు కింద కానీ ఎక్కడైనా ఉమ్, వెళ్ళి చదువుకోవడము లేకపోతే పడుకోవడము చేసేవాడు. అప్పుడు ఉమ్, ఒంటరిగానే ఉండేవాడు. ఉమ్, నా మనసులో ఈ ఎక్కడైనా దూరంగా వెళ్ళి ఒంటరిగా ఉండాలని అనిపించేది అప్పుడు. ఉమ్, అలాగా ముందు అలాగ జరుగుతూ ఉండేది. అంటే ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం కానీ, ఇలాగా ఈ గురువులు పరిచయం కానీ ఇలాంటిది ఏం లేదు. మా ఊర్లో కొంతమంది ఉన్నారు, భక్తులున్నారు. వాళ్ళు అప్పటి నుండి సహకారులుగా ఉన్నారు. ఉమ్, చాలా సీనియర్ వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఇలాగా కూర్చోబెట్టి చెప్పడం అంటూ ఎప్పుడు లేదు. ఉమ్, వాళ్ళది నేను మాట్లాడుతున్నప్పుడు రాత్రంతా సజ్జన సంఘర్షణ చేస్తుంటారు వాళ్ళు. ఉమ్, కానీ మనకి ఆ పరిచయం లేదు. తర్వాత ఎప్పుడైతే ఈ ధ్యానం అనేది పరిచయం అయిందో అప్పటి నుంచి ఇంకా నేను ఏదంటే అప్పుడు అనుకున్నాను ఇంత ఈ కామ్గా ఉండాలి, సైలెన్స్గా ఉండాలి, ఎక్కువగా మాట్లాడకూడదు, ఇలాగ అలాగా. అది ఇంటి వాళ్ళు కూడా చెప్తారు, ఎవరితో మాట్లాడు, ఎప్పుడు వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళతో మాట్లాడతాడు, లేకపోతే కామ్గా ఉంటారని అనేవాళ్ళు ఇంటి దగ్గర కూడా. ఉమ్. అప్పుడు బిఫోర్ మెడిటేషన్. సో ఇప్పుడు మరి ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు మరి ఎప్పుడైతే ధ్యానం పరిచయం అయిందో ఇంకా అందరినీ ఫ్రెండ్స్ అయిపోయారు, ఫ్రెండ్స్ అయ్యాం. ఎక్కువ చాలా మిత్రత్వం మంది వచ్చేసింది. మిత్రత్వం వచ్చింది. ఉమ్, మరి ఎక్కడ వెళ్ళినా సరే గౌరవం అనేది, మంచి మర్యాద అనేది చాలా బాగుంది మేడం ఇప్పుడు. అంటే ఈ ధ్యానులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఉమ్, ఆ విలేజ్లో వెళ్ళి మనం వర్క్షాపులు పెట్టినప్పుడు కానీ, వాళ్ళకి ధ్యానం క్లాసులు ఇచ్చినప్పుడు కానీ, వాళ్ళు ఇచ్చే మర్యాద కానీ, వాళ్ళు ఇచ్చే ఈ ఆప్యాయత కానీ చాలా, ఇంకా అది మనం కొలవలేము అలాంటిది. అంత బాగుంటుంది. ఇప్పుడు ఆ లోన వెళ్ళాము ఒక విలేజ్లో. ఉమ్, ఆ ఊళ్ళో వాళ్ళు అందరూ ధ్యానం చేస్తున్నారు కానీ అంత ప్రాక్టీస్ చేయట్లేదు అని. ఉమ్. ఆ రోజు మేము ధ్యానం తెలుసు కానీ ఎక్కువ ప్రాక్టీస్ చేయట్లేదు. ఆ రోజు ఎలాగైనా వెళ్ళాలి, అక్కడ క్లాస్ ఇవ్వాలి వాళ్ళకి అనేసి మేమంతా పాడేరు నుంచి వెళ్ళాం. ఉమ్, వెళ్ళి వాళ్ళందరినీ, ఆ విలేజ్ వాళ్ళందరినీ పిలిచాము. పిలిచి ఒక ఇంట్లో కూర్చోబెట్టి 3 అవర్స్ ఆ రోజు మెడిటేషన్ చేయించాం. మన్మథరావు గారు గైడ్ లైన్ చేస్తుంటారు. అందరూ ధ్యానంలో కూర్చుంటే వాళ్ళు చాలా రోజుల నుండి చేస్తున్నారు ధ్యానం. కానీ వాళ్ళకి అసలు ఎప్పుడు కూడా ధ్యానం అనుభవం కానీ అసలు ఇంత ఇలాగుంటుందా అని కూడా తెలియదట. ఆ రోజు 3 అవర్స్ తర్వాత ఒక్కొక్కడిని మేము అడిగాం, అసలు ఈరోజు 3 గంటలు చేశారు కదా ఏకదాటిగా, ఒక్కొక్కడు చెప్పాలి మీలో అసలు ఎలా ఈ 3 గంటలు చేయడం వల్ల మీకు ఏం అనుభవం వచ్చింది, మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే అప్పుడు వాళ్ళు చెప్పారు. అంటే ఇంతవరకు మేము చేస్తున్నాం కానీ ఇలాంటి అనుభవాలు పొందలేదు. కానీ ఈ 3 గంటలు మీరు చేయడం వల్ల అసలు మాకు చాలా ఏపీగా ఉంది. కొంతమందికి అసలు ఈ నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు అనేది ఉండేది, అవన్నీ ఈరోజు క్లియర్ అయిపోయింది. ఇలాగలాగని చాలా ఏపీ ఫీల్ అయ్యారు ఆ రోజు. ఆ రోజు మనం స్టార్ట్ చేస్తాం కొన్ని విలేజ్లకి వెళ్ళి. అంటే ఏ ఊరికి వెళ్ళినా ఒక 3 గంటలు ఖచ్చితంగా వాళ్ళకి ధ్యానంలో కూర్చోబెడితే కానీ వీళ్ళు సమస్యలు కానీ వీళ్ళు ప్రాబ్లమ్స్ తగ్గదనేసి. రీసెంట్గా లాస్ట్ మంతే ఒక జీమడుగుల దగ్గర ఒక విలేజ్లో అక్కడ 4 అవర్స్ కూర్చోబెట్టాం. వాళ్ళు అసలు ఎప్పుడూ కూర్చోలేదు. వాళ్ళు ఒక ఆవిడ చాలా
అది జబ్బుతో బాధపడుతుంది ఆవిడ. ఉమ్, వాళ్ళ ఇంట్లో వెళ్ళాము మేమందరం, ఈ పాడే టీం అంతా వెళ్ళాము. వెళ్ళి 12 గంటలకి కూర్చున్న వాళ్ళు 4 గంటలకి మరి లేచాం. అసలు ఇంతవరకు మేము కూర్చుంటామని కూడా అనుకోలేదు, కానీ ఎలా కూర్చున్నామో తెలియదని ఆ రోజు వాళ్ళ అనుభవాలు చెప్పారు. ఎప్పుడైతే ఆ ఆవిడ నాకు ఈ హెల్త్ బాగలేదన్న ఆవిడ తట్టుకోలేకపోయి బయటికి వెళ్ళిపోయింది. ఆవిడ బయటికి వెళ్ళిపోయి కూర్చొని పోయి నేను భరించలేకపోయాను, అక్కడ అంత పెయిన్ వచ్చింది నాకు. అంటే అంత పెయిన్ వచ్చినా ఏమొచ్చినా నువ్వు అలా కూర్చోవాలి, మేము ఎప్పుడంతా కళ్ళు తెరవమన్నప్పుడే కళ్ళు తెరవాలి తప్ప మధ్యలో మీరు కళ్ళు తెరిచి అలాగ బయటికి వెళ్ళిపోకూడదు అనేసి చెప్పేసి వచ్చాం. తర్వాత మళ్ళీ పాడేరులో ప్రోగ్రాం పెట్టాం లాస్ట్ 28న. అందరికీ వాళ్ళకి అందరినీ ఒక ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసి మనకి అక్కడ మెగా పిరమిడ్ మనం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ పిరమిడ్ కోసం వాళ్ళకి తెలియజేయాలి, ఎవరికి తోచినంత వాళ్ళు సాయం మనం తీసుకోవాలనేసి అందరినీ పిలిచినప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చారు. అంటే వాళ్ళు రావడానికి ముందే మేము ఒక 1000 పాంప్లెట్కు ముద్రించి ఇది మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వెళ్ళిన తర్వాత మేము ఒక నలుగురు వెళ్ళాము. మేము నలుగురు వెళ్తున్నామన్న సంగతి ముందే ఆవిడకి అనుభవంలో వచ్చిందట, నలుగురు మన ఇంట్లో వస్తున్నారని. ఓకే, ఆ, ఎక్స్పీరియన్స్ ధ్యానంలో. వస్తే ఆ రోజు మేము వెళ్ళాము. ఆవిడ మరి అంత ఆనందం కాదు, ఉమ్, నాకు ఈ ధ్యానంలో ఎలా అయితే కనిపించిందో మీరు ఎలా వచ్చారు మా ఇంట్లో అని. మళ్ళీ 10 నిమిషాలు వాళ్ళకి కూర్చోబెట్టి ధ్యానం చేయించి మీరు ఇలా చేయాలి, మధ్యలో కొన్ని సాధక బాధకాలు వస్తుంటుంది, మీరు అలా మధ్యలో వదలకూడదు, కంటిన్యూ చేయాలి. అది అలా చేస్తే ముందుకి మీరే ఒక మాస్టర్కి తరవుతారు, నలుగురికి చెప్తారని చెప్పేసి వచ్చాం. వాళ్ళు కూడా పాడేరులో వచ్చేసి పిరమిడ్ కేర్ సెంటర్లో ఉండి వాళ్ళు ఉన్న సమస్యలు కూడా కొన్ని క్లియర్ చేసుకుని వెళ్ళడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ఎంతో చక్కగా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో మీ జర్నీని, మరి మీ ప్రచారాన్ని, పత్రి సార్తో మీకు గల అనుబంధాన్ని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో వ్యూవర్స్, మరి చూశారు కదా, ఎంతో అద్భుతమైన అనుభవాలను మనం ఈరోజు విన్నాము. మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.